సార్ మైక్ దగ్గర పెట్టుకోండి సార్ గట్టిగా. చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్. సో ఉసిరే అనే సినిమా స్టోరీ ఇవన్నీ ఎలా అంటే ఒక సినిమా చూసేటప్పుడు కానీ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ మీకు ఏదో మీ పక్కింట్లో ఎదురులో చేసినట్లే మీకు అనిపిస్తుంది. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ స్టోరీ. ఇది దీన్ని ఎలా సినిమాకి తగినట్లు చూపించాలో అలాగే మేము కానీ మనకి వర్క్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాము. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా రాశి గారు మేడం చాలా సంవత్సరాల తర్వాత మంచి రోల్ చేశారు. ఇందులో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేశారు. సినిమా చూసినప్పుడు తెలిసి ఆవిడ పర్ఫార్మెన్స్ ఏమాత్రం కంపేర్ చెప్పడానికి ఆవిడకి ఆ వైపులోనే ఉన్నారు. మంచి యాక్టింగ్ ఆ వైపులో ఉన్నారు. దానికి మేడం మీరు ఈ సినిమా చాలా థ్యాంక్స్. తర్వాత సినిమా హీరో హీరోయిన్ టీజే అరుణాచలం, తర్వాత జనని అని చెప్పి వీళ్ళిద్దరు చూసారంటే తమిళ్లో ఇద్దరు జనని లియో సినిమాలో విజయ్ గారితో ఒక మంచి పాత్ర చేశారు. అలాగే టీజే అరుణాచలం గారు అసురంలో ధనుష్ గారికి పెద్ద కొడుకు క్యారెక్టర్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు యాక్టింగ్ ఈ సినిమాకి చాలా తోడ్పడింది. ఎవరు యాక్టింగ్ కానీ ఈ సినిమాలో అంటే కల్పితంగా కాకుండా చాలా నేచురల్ గా ఉంటాయి. సినిమాలో మేము ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ మేము ఎంచుకున్న లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏది సినిమాటిక్ గా మాత్రం ఉండకుండా చాలా దగ్గరగా మన కంటికి మనం రియల్ గా చూస్తున్న లైఫ్ లాగే అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించారు కిరణ్ జోష్ గారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు వినుంటారు సాంగ్స్. చాలా థ్యాంక్ యూ కిరణ్. తర్వాత ఈ సినిమా ఒక కెమెరామ్యాన్ మార్కి సాయి, ఆయన రాలేకపోయారు. ఆయన మంచి చాలా బాగా చేసి మేము చాలా ఈ సినిమాని చాలా త్వరగా ప్రాక్టీస్ చేస్తాము. దానికి కారణం ఆయన ఒక టీము, ఆయన మా కోసం కష్టపడిన విధానం. అది ఈ సినిమా చాలా హెల్ప్ఫుల్ అయింది. ఆయన ఒక విజువల్స్ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. ఎంత నేచురల్ చూపించారో అంత నేచురల్ చూపించారు ఆయన. అలాగే మా ఈ సినిమాలో పనిచిన ప్రతి ఒక్కరు డైరెక్షన్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాకి మాకు తోడ్పడిన ఈ సినిమాకు మాకు బిగినింగ్ నుండి ఇప్పుడు స్టిల్ రిలీజ్ వరకు మాకు తోడ్పడుతున్న ఆర్ వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలము. అలాగే ఈ సినిమాని తమిళ్లో డిస్ట్రిబ్యూట్ చేసిన గోవింద్ సార్కి చాలా థ్యాంక్స్. అలాగే తెలుగులో రిలీజ్ చేయబోతున్న సుబ్బారెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా ఇంత అద్భుతంగా ఈ టీం అందరూ ఇంత బాగా ఫామ్ అయ్యి ఈ సినిమాని ఈరోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చిందండి. దానికి ఒక ముఖ్య కారణం ప్రొడ్యూసర్ గారు మౌలి రాధాకృష్ణ గారు. ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నేను ఏదైతే దీన్ని ఇలా చేద్దాం, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, మనం మంచి సినిమాగా మనం తీద్దామని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన నాకు ఒక కాన్ఫిడెంట్. ఎగ్జాంపుల్ మేము కమల్ హాసన్ సార్ని మేము కలిసాము. ఆయన మేము ట్రైలర్ సాంగ్స్ చూపించాము. అది చాలా బాగా నచ్చింది. ఆయన చాలా విషయాలు మాకు షేర్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒక మంచి కథ ఒక డైరెక్టర్ అనుకొని దాన్ని స్ట్రాంగ్ గా సినిమా తీస్తాము అనుకున్న ముందుకు వచ్చినప్పుడు ఆ సినిమా ఎప్పుడు మంచిగా మారుతుందంటే ఆ డైరెక్టర్ కి ఆ కథకి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడే ఆ సినిమా ఖచ్చితంగా అనుకున్న విధంగా స్థాయిలో సినిమా నిలబడుతుందని చెప్పి కమల్ గారు మాకు చాలా మంచి భరోసా ఇచ్చారు. ఈ ఈ సినిమా ఒక జర్నీలో మేము చాలా మంది కలిసాము. అందులో ముఖ్యంగా ఇది ఒక అదృష్టం చెప్పాలా, ఇది అదృష్టం. మాకు అదృష్టం అంటే మేము భావించే ఇండియన్ సినిమాకి ఒక విషయం లాంటి వ్యక్తి కమల్ హాసన్ సార్ గారు. ఆయన ఈ సినిమాని ఈ ట్రైలర్ ని ఇష్టపడడం, ఆయన ఒక ఒపీనియన్ ని మాకు షేర్ చేసుకోవడం, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. లైఫ్ లో మర్చిపోయినటువంటి ఒక మెమరీస్. చాలా మంది డైరెక్టర్స్ చాలా సినిమాలు చేసిన తర్వాత కమల్ హాసన్ గారిని చూడడమే చాలా కష్టపడినప్పుడు మాకు ఫస్ట్ ఫిల్మ్ లోనే మాకు ఆపర్చునిటీ దొరికింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మేము ఈ సినిమా ఒక విలేజ్ లో షూట్ చేసామండి. ఆ ఊరు పేరు బంగారెడ్డిపల్లి, చిత్తూరులో. ఈ సినిమా మొత్తం మేము చిత్తూరులోనే షూట్ చేసాము. 90% చిత్తూరులో చేసాము. దాని తర్వాత మిగతా పోర్షన్ అంతా అక్కడ చెన్నై, ఆ విధంగా వేలూరు అలాంటి ప్లేస్ లో తీసాము. ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఒక తమిళ సినిమా అంటే తమిళ సినిమా లా కాకుండా మీకు తెలుగు సినిమా చూసినట్టే ఉండాలండి. ఎందుకంటే ఆ ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ మీరు రెగ్యులర్ చూసే లొకేషన్స్ లాగే ఉంటాయి.
అలాగే ఈ సినిమాని మేము చాలా సక్సెస్ఫుల్ గా షూటింగ్ చేసాము. దానికి మాకు తోడ్పడిన మన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో ఈ సినిమాకి మీరందరూ ఖచ్చితంగా ప్లీజ్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక కొత్త టీం ఏదో సాధించాలని వస్తారు. ఇక్కడ మేమున్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త వాళ్ళని, మా ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు, ఒక రాజకీయాలు తప్ప అందరూ ఒక న్యూ టీమే. మేము నమ్ముకున్నదంతా ఒకటే, ఓ మంచి సినిమాని మంచి కంటెంట్ నమ్ముకున్నాము. ఈ కంటెంట్ ని మీరు ప్రజలకు తీసుకెళ్లాలని మేము మనసు కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.